దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థనలు చేసుకుంటున్నారా? ఏ విషయంలోనైనా దిగులు, చింత, బాధ, నిందలు, గాయాలు, అవమానాలు, శ్రమలు, ఇరుకులు వీటి గుండా ప్రయాణం చేస్తున్నారా? దేవుడు ఎన్నడూ మిమ్మల్ని విడవడు. ఆయన రక్షణకర్త, ఆశ్రయదుర్గం. పరిస్థితులు చక్కబరుస్తాడు, మీ జీవితాలు మారుస్తాడు. ఒక్కసారి ఆయనకి నీ హృదయం ఇచ్చి నీ పాపాలు క్షమించబడ్డానికి ఒక్కసారి ఆలోచించు. నీ కొరకు పాపాన్ని భరించినవాడు, నీ కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టినవాడు. మీకు ఏ కష్టాల్లో ఉన్నారమ్మా? ఎందుకు నాకు ఇంకా ఈ చిక్కుముడు అనుకుంటున్నారా? తప్పక విడుదల పొందబోతున్నాను. ఓ వాగ్దానం చదవన, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం 2వ మాట నేను చదువుతున్నాను. ఆ మహాసైన్యం తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా ఇస్తున్నాను. ఏదైతే నీ ఆశీర్వాదాన్ని తినివేసిందో, అంటే అది ఆత్మీయ ఆశీర్వాదమైన, ఫైనాన్షియల్గా, కుటుంబ పరంగానైనా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఏ శత్రువు తినేసిందో, ఏ మనుషులు, ఎక్కడి నుంచి, ఏ సైన్యం. నాకు ఇన్ని సంవత్సరాలండి నా లైఫ్లో ఎంత లాస్ అయ్యావో, ఎన్ని కోల్పోయావో, అది మరలా దేవుడు రెట్టింపిస్తాడు. నువ్వు కోల్పోయినవి రెట్టింపుగా ఇవ్వబోతున్నా. పోగొట్టుకున్నది రెట్టింపు పొందేదు. ఈరోజు వాగ్దానం, నువ్వు పోగొట్టుకున్నది రెట్టింపు పొందేదవు. కాబట్టి రెట్టింపు పొందబోతున్నావు. అది మాత్రం తప్పక జరుగుతుందండి. మనం 50 రోజులు చేసాం, 21 రోజు చేసాం, ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు 40 రోజులు కూడా అందరూ లెంట్ డేస్ పాటిస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. మనం కూడా దేవుడు అన్యాయం చేయడు, మన ప్రార్థనలకు జవాబిస్తారు. ఇక్కడ ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎందరికో రక్షణ లేదయ్యా, రక్షణ దయచేయి. పాపకి, రోగం, అన్నీ నీ నామంలో విడుదల ఉంది. కోర్టు కేసుల నుంచి విడిపించి, కోట్లతో తిరుగుతున్న బిడ్డలకు విడుదల దయచే. కోర్టు కేసులు, అప్పుల బాధ, ఆర్థిక బాధ, ఉద్యోగం లేదని ఏడుస్తున్న బిడ్డలకు చక్కటి జాబ్స్, ఆర్థిక మానసిక ఒత్తిడి నుంచి విడుదల, గర్భం లేని గర్భాలు తెచ్చి, వివాహం కాని బిడ్డలకు వారి సూటబుల్ సంబంధాలు, ఘనమైన వివాహాలు, ఎవరెవరి ఇళ్లలో ఏ శోధన ఉందో పారిపోవాలి. ఏ దేశం నుండి వాగ్దానం ఇచ్చినా వారున్న దేశంలో వారిని విడిపించి నామాన్ని గొప్ప చేసుకొని, ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక దీవెనలు ఇచ్చి సమృద్ధైన పంట దయచండి. కృప నుండి కృపలోకి, మహిమ నుండి మహిమలోకి నీ బిడ్డలు నడిపించండి. చదువుకుంటున్న, ఎగ్జామినేషన్ రాయబోతున్న బిడ్డలు, 10th, డిగ్రీ, ఇంటరు, గ్రూప్స్, జాబ్స్, ఇంటర్వ్యూ, ఎవరికైనా నువ్వు తోడై ఉండి ఆరోగ్యం ఇచ్చి, నీ సన్నిధి కాపుదలు ఇచ్చి, జయకరమైనటువంటి రిజల్ట్ వారికి దయచేసి, వారు రాకపోకలన్నింటిలో కూడా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ, క్రైస్తవ సంఘాలను ఐక్యత, అభిషేకము, జాషువా జనరేషన్, అద్భుతాల పరిచర్యను, ఆయన ఉపదేశంలో ఉన్న శక్తి ప్రజల్లోకి వెళ్ళటకు సహాయం చేయమని, దేశ రాష్ట్రాలు ఉన్న బిడ్డలను బ్లెస్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, అద్భుతంగా మన మధ్యలో ఉదయం సాయంత్రం లైవ్ చక్కగా బెల్లంపల్లి ప్రామిస్ ల్యాండ్ ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి 26 ఒక అద్భుతమైన ఉజ్జీవ సభ ఉదయం 10 నుంచి 1 గంట, ఖమ్మం దగ్గర కోయిచిల్క. మీ అందరికీ తెలుసు, పాస్టర్ విజయ్ మహిమ అక్కడ పరిచయం చేస్తున్నారు. అక్కడ ఉదయం 10 నుంచి 1 గంట ఉజ్జీవ సభ. వాళ్ళకి మంచి చక్కటి మందిరం, ప్రాంగణ స్థలంలో. కాబట్టి ప్రార్థించండి, పాలు పొందండి ఖమ్మం చుట్టుపక్కల వారు. అదే 26వ తారీఖు సాయంత్రం మరి 6 గంటల నుంచి 9 గంటల వరకు కేతనకొండ, విజయవాడ దగ్గరండి, కల్వరి ప్రత్యక్షత ప్రార్థన మందిరం. పాస్టర్ యోహాన్ వారి కుటుంబం సేవ చేస్తున్నారు. అక్కడ 26 సాయంత్రం 6 నుంచి 9 ఉజ్జీవ సభ ఉంది. ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల వారు అక్కడ పాలు పొందండి. 27 ఏలూరులో పాస్టర్ ఫిన్నీ అబ్రహాం గారి చర్చి నందు ఉదయం 10 నుంచి మరి 1 గంట వరకు దైవ సేవకురాళ్ళు, స్త్రీల సదస్సు అండి. అందరు కూడా పాలు పొందండి. సాయంత్రం ఈవినింగ్ కూడా ఒక ఉజ్జీవ సభ అందరికీ కలిపి అక్కడ ఏలూరులో అదే మందిరం నందు పాలు పొందండి. శనివారం స్వస్థత సభ బెల్లంపల్లిలో, సాయంత్రం ప్రామిస్ ల్యాండ్లో స్వస్థత సభ చక్కటిగా జరుగుతుంది. అనేకులు వచ్చి శనివారం ఉండి ప్రామిస్ ల్యాండ్లో ఆదివారం ఆరాధన అటెండ్ అయి వెళ్తున్నారు. మీరు కూడా పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.